హీరోలకి, క్రీడాకారులకు అభిమానులు ఉండడం చూసాం. కానీ ఒక బిజినెస్ మ్యాన్ని అభిమానించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఉండడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. యాపిల్ అనే ఒక పండు పేరుని ప్రపంచంలోనే ది మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్గా మార్చాడు ఆ వ్యక్తి. ఒక యాపిల్ ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ అవుతుంటే టెక్నాలజీ రంగంలో వచ్చే అలజడి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. యాపిల్ అనే పేరుకి అంత క్రేజ్ తీసుకొచ్చిన ఆ వ్యక్తి స్టీవ్ జాబ్స్. ఈయనను కంప్యూటర్ మాంత్రికుడు, ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్గా చెప్పుకుంటారు. అయితే స్టీవ్ జాబ్స్ జీవితమేమీ అంత సాఫీగా సాగలేదు. డబ్బు లేక వాడి పాడేసిన కోక్ బాటిల్ అమ్ముకునే స్థాయి నుండి యాపిల్ కంపెనీని 48 లక్షల కోట్ల విలువైన కంపెనీగా మార్చిన స్టీవ్ జాబ్స్ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 24 తేదీన కాలిఫోర్నియాలోని ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో జన్మించాడు స్టీవ్ జాబ్స్. కానీ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచలేక పాల్ మరియు క్లారా జాబ్స్ అనే దంపతులకు దత్తతకు ఇచ్చేశారు. హై స్కూల్ వరకు స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలోనే చదువుకున్నాడు. తర్వాత రీడ్ అనే కాలేజీలో చేరాడు. కానీ అక్కడ చెప్పే చదువు నచ్చక, అలాగే తనని చదివించడానికి తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి చదువును మధ్యలోనే ఆపివేశాడు. ఈ సమయంలో తన స్నేహితుల రూమ్లో ఉంటూ క్యాలిగ్రఫీ నేర్చుకుంటూ ఉండేవాడు. అసలు ఆ క్యాలిగ్రఫీ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా స్టీవ్ జాబ్స్కి తెలియదు. తనకు నచ్చింది కాబట్టి నేర్చుకుంటున్నాడు అంతే. కనీసం వారంలో ఒక్కసారైనా కడుపు నిండా తినడం కోసం అక్కడ ఉన్న హరే కృష్ణ టెంపుల్లో పెట్టే ప్రసాదం కోసం 7 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆ గుడిలోని వాతావరణం కారణంగా స్టీవ్ జాబ్స్కి ఆధ్యాత్మికత గురించి, అలాగే మన ఇండియా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పుట్టింది. అందుకోసం అటారీ అనే ఒక వీడియో గేమ్స్ కంపెనీలో పనిచేస్తూ డబ్బును కూడబెట్టి ఆ డబ్బుతో 1974వ సంవత్సరంలో ఇండియాకి వచ్చాడు. దాదాపు 7 నెలల పాటు ఒక ఆశ్రమంలో ఉంటూ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కొంతకాలం తర్వాత తిరిగి కాలిఫోర్నియాకు వెళ్ళిపోయాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్ను కలుసుకున్నాడు. వోజ్నియాక్కి ఎలక్ట్రానిక్స్ మీద విపరీతమైన పట్టు ఉంది. కాబట్టి ఇద్దరూ కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. దానికి కావలసిన డబ్బు కోసం స్టీవ్ జాబ్స్ తన దగ్గర ఉన్న వ్యాన్ని, వోజ్నియాక్ తన దగ్గర ఉన్న సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని అమ్మివేశారు. చివరకు 1976 ఏప్రిల్ 1వ తేదీన ఇద్దరూ కలిసి స్టీవ్ జాబ్స్ ఇంటి గ్యారేజ్లో యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశారు. అక్కడ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ తయారీతో మొదలుపెట్టి పర్సనల్ కంప్యూటర్స్ తయారు చేసే స్థాయికి ఎదిగారు. మొదట వాళ్ళు విడుదల చేసిన యాపిల్ కంప్యూటర్ విపరీతంగా అమ్ముడుపోయింది. అప్పట్లో కంప్యూటర్లకు మానిటర్ ఉండేది కాదు. అలాగే కంప్యూటర్ అనేది కొన్ని పెద్ద పెద్ద కంపెనీల్లో మాత్రమే ఉండేవి. అటువంటి సమయంలో ప్రజలందరికీ పర్సనల్ కంప్యూటర్ అనేది అవసరం ఉంటుందని గుర్తించి మొట్టమొదటిసారి కంప్యూటర్కి మానిటర్ని యాడ్ చేసి యాపిల్ 2ని రిలీజ్ చేశాడు స్టీవ్ జాబ్స్. అప్పట్లో యాపిల్ 2 ఒక సంచలనం అయిపోయింది. కంప్యూటర్లో మనం ఏం చేస్తున్నామో అది స్క్రీన్ మీద కనబడడం అనేది ఆ రోజుల్లో ఒక వింత. అలా యాపిల్ కంప్యూటర్ కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మారిపోయింది. ఇదే స్పీడ్లో మ్యాకింతోష్ అనే కంప్యూటర్లను కూడా స్టీవ్ జాబ్స్ విడుదల చేశాడు. అవి కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే ఈ సమయంలో యాపిల్ కంపెనీకి ఒక సీఈఓ కావాలి. అందుకోసం అప్పటికే పెప్సీ కంపెనీకి సీఈఓగా ఉన్న జాన్ స్కెల్లీ అయితే బెస్ట్ అనిపించింది స్టీవ్ జాబ్స్కి. అయితే ఇప్పుడున్న పెప్సీ కంపెనీ నుండి జాన్ స్కెల్లీని యాపిల్కి తీసుకురావాలి. అందుకోసం స్టీవ్ జాబ్స్ అతనితో ఒక మాట అన్నాడు. నువ్వు నీ జీవితాంతం ఆ పంచదార నీళ్ళు అమ్ముకుంటావా, లేక ప్రపంచాన్ని మార్చగలిగే టెక్నాలజీతో కలిసి పనిచేస్తావా అని అడిగాడు. అంతే, ఆ ఒక్క మాటకి జాన్ పెప్సీని వదిలి యాపిల్ కంపెనీలో సీఈఓగా చేరాడు. ఇలా కొంతకాలానికి యాపిల్ కంపెనీ ఉన్నత స్థానానికి చేరుకుంది. ఆ సమయంలో స్టీవ్ జాబ్స్కి అనుకోని పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక పక్క ఆర్థిక మాంద్యం, అంతేకాకుండా అప్పుడే ఐబిఎం కంపెనీ నుండి విడుదలైన కంప్యూటర్ల నుండి విపరీతమైన పోటీ కారణంగా యాపిల్ అమ్మకాలు పడిపోయాయి. మరోపక్క యాపిల్ కంపెనీలో ఆధిపత్య పోరు, గొడవలు మొదలయ్యాయి. ఆ సమయంలో యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే స్టీవ్ జాబ్స్ని యాపిల్ కంపెనీ బాధ్యతల నుండి పూర్తిగా తొలగించడం.
అలా అందరూ కలిసి స్టీవ్ జాబ్స్ని యాపిల్ కంపెనీ నుండి పంపివేశారు. తాను ఎంతో ఇష్టపడి స్థాపించి అభివృద్ధి చేసిన కంపెనీ నుండి తాను వెళ్ళిపోవడం స్టీవ్ జాబ్స్ని ఎంతో కలిచివేసింది. యాపిల్ని ప్రపంచంలోనే నెంబర్ 1 సంస్థగా తీర్చిదిద్దాలనుకున్నాడు, కానీ అతని కల చెదిరిపోయింది. అప్పుడు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీలో ఒక్క షేరు తప్ప మిగిలిన అన్ని షేర్లు అమ్మేశాడు. ఆ కంపెనీ బోర్డ్ మీటింగ్స్లో పాల్గొనవచ్చని, ఆ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్ తనకి అందుతాయనే ఉద్దేశంతో ఆ ఒక్క షేరు తన దగ్గర ఉంచుకున్నాడు. అలా షేర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో నెక్స్ట్ అనే మరో కంప్యూటర్ల కంపెనీని స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా పిక్సార్ యానిమేషన్స్ అనే సినిమాలు నిర్మించే కంపెనీని స్టార్ట్ చేశాడు. వాల్-ఈ, ఏ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ, కార్స్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించింది ఈ సంస్థే. అయితే స్టీవ్ జాబ్స్ లేకపోవడంతో యాపిల్ కంపెనీ మరింత నష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడు యాపిల్ కంపెనీ బోర్డు మెంబర్స్ స్టీవ్ జాబ్స్ అవసరాన్ని గుర్తించి నెక్స్ట్ కంపెనీని యాపిల్లో కలిపేసి స్టీవ్ జాబ్స్ని యాపిల్ కంపెనీకి సీఈఓగా ఉండమని కోరారు. తిరిగి తన కంపెనీలోకి వచ్చిన స్టీవ్ జాబ్స్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాల వల్ల యాపిల్ కంపెనీ మళ్ళీ లాభాల బాట పట్టింది. తర్వాత స్టీవ్ జాబ్స్ వెనక్కి తిరిగి చూడలేదు. అప్పట్లో పాటలు వినాలంటే ఒక వాక్మ్యాన్, కొన్ని క్యాసెట్లు జేబులో పెట్టుకోవాల్సి వచ్చేది. అటువంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఎటువంటి క్యాసెట్లు అవసరం లేకుండా కొన్ని వందల పాటలను వినడానికి ఐపాడ్ అనే డివైస్ని మార్కెట్లోకి దింపాడు స్టీవ్ జాబ్స్. అప్పట్లో అది ఒక విప్లవం. అలా కొంతకాలానికి టచ్ స్క్రీన్తో ఐఫోన్, ఐప్యాడ్ ఇలా ఎవ్వరూ ఊహించని ఫీచర్స్తో ప్రొడక్ట్స్ని మార్కెట్లో విడుదల చేసేవాడు. ఇంత చేసిన స్టీవ్ జాబ్స్కి ఒక్క లైన్ ప్రోగ్రాం కూడా రాయడం రాదు. కానీ ఆయనకు ఉన్న నాయకత్వపు లక్షణాలే ఆయన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చాయి. అంతా సక్రమంగా ఉందన్న సమయంలో మళ్ళీ స్టీవ్ జాబ్స్ జీవితంలో మరో ఎదురుదెబ్బ. అదే అతి ప్రమాదకరమైన ప్యాన్క్రియాటిక్ అనే క్యాన్సర్ వ్యాధి సోకింది. మెల్లమెల్లగా స్టీవ్ జాబ్స్ ఆరోగ్యం దెబ్బతింది. స్టీవ్ జాబ్స్ పూర్తిగా సన్నబడిపోయాడు. దాంతో 2011వ సంవత్సరంలో స్టీవ్ జాబ్స్ యాపిల్ సీఈఓ పదవి నుండి తప్పుకొని టిమ్ కుక్ని యాపిల్కి సీఈఓగా ప్రకటించాడు. చివరకు అక్టోబర్ 5, 2011వ తేదీన స్టీవ్ జాబ్స్ కన్ను మూశారు. కొన్ని లక్షల కోట్ల విలువైన కంపెనీకి అధిపతి అయినా కూడా స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ కలర్ టీషర్ట్తో చాలా నిరాడంబరంగా ఉండేవాడు. ఒక సాధారణమైన స్థాయి నుండి వచ్చి కంప్యూటర్స్, మ్యూజిక్, మూవీస్, మొబైల్స్ ఇలా ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసి హీరో ఆఫ్ ద టెక్ ఇండస్ట్రీగా పేరు పొందాడు. ఈయన కృషిని గుర్తించిన కొన్ని పత్రికలు 2007వ సంవత్సరంలో ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఎంపిక చేశాయి. 2011లో టైమ్స్ మ్యాగజైన్ ది పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. And that is, everything around you that you call life was made up by people that were no smarter than you. And you can change it. You can influence it. You can build your own things that other people can use. స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవాడు, మీరు బ్రతకడానికి ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీ జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి మీ జీవితం పట్ల సంతృప్తి పొందాలంటే మీకు ఏ పని అయితే ఇష్టమో, ఏ పనిలో మీకు ఆనందం దొరుకుతుందో ఆ పనినే చేయండి. దానినే వృత్తిగా ఎంచుకోండి. లేదంటే మీ జీవితం చివరిలో చూసుకుంటే మీ లైఫ్ అంతా ఆ ఇష్టం లేని పనే ఉంటుంది. మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఇప్పుడే మీకు ఏ పనిలో ఆనందం దొరుకుతుందో వెతకండి అంటాడు. అందుకే స్టీవ్ జాబ్స్ తనకు ఇష్టమైన టెక్నాలజీనే తన వృత్తిగా ఎంచుకుని దానిలో విజయం సాధించాడు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఆయనను అభిమానిస్తూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ అనేది ఒక మతం అనుకుంటే స్టీవ్ జాబ్స్ని దేవుడిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, స్టీవ్ జాబ్స్ జీవితానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. మీరు వాటిని చదవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను. వాటి ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. అలాగే కొన్ని ఇంగ్లీష్ పీడిఎఫ్ బుక్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా కొన్ని లింక్స్ ఇచ్చాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.